సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునుదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుడు తన సేవకుడైన జకర్యా ద్వారా ఆనాటి యోధా యెరూషలేము ప్రజలతో మాట్లాడుతున్న మాటలివి. దేవుని మందిరపు పని మొదలుపెట్టి ఆగిపోయిన స్థితిలో ఉండగా ప్రజలు దేవునికి దూరం అయిపోయి సొంత కార్యాలలో నిమగ్నమైపోయి దేవుని వాక్కులకు దూరంగా, దైవ కార్యాలకు దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలను మరలా దేవుని మందిరాన్ని కట్టడానికి, పురికొల్పటానికి తన సేవకుడైన జకర్యా ద్వారా మాట్లాడుతున్న మాటలివి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అవును ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు, బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా, మృతులను సజీవులుగా పిలుచువాడనైన దేవునికి దూరంగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం పొందుకోగలుగుతాం? అందుకని ఆయన సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నాకు దూరంగా ఉండి ఎంతో ఉగ్రతను, ఎంతో శిక్షను పొందుకున్నారు. కాబట్టి మీరు వారి వలె ఉండకుండా మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని నా తట్టుకు తిరగండే. మీ క్రియల విషయంలో, మీ ప్రవర్తన విషయంలో మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని నా తట్టుకు తిరగండే అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనము కూడా యోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి దూరంగా ఉండి, ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పాపముల చేత నువ్వు పాడైపోకుండా, నీ అతిక్రమ క్రియలను బట్టి నువ్వు నశించిపోకుండా, తన తట్టుకు తిరగమని సెలవిచ్చుచున్న దేవుని తట్టు తిరగటం మనకి ఎంతైనా మేలు. మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవగలిగితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి అని తెలియజేస్తున్నాడు. ఎంతకాలం అపవిత్రంగా ఉంటారు? ఎంతకాలం ద్వంద్వ వైఖరితో జీవిస్తారు? కనుక దేవుని యొద్దకు రండి. మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మన తట్టు తిరగటం అంటే ఆయనవన్నీ మనమైనట్టే. ఆయన అనుగ్రహించే ఈవులు, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు, ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యం, ఆయన అనుగ్రహించే సకలము మన వశం అవుతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం యోచన చేయగలగాలి. ఈ మాటలు మనం పరిశీలన చేయగలిగేవారుగా ఉండాలి. కనుక నువ్వు దేవునికి దూరంగా ఉండి నిన్ను నీవు పతనం చేసుకొనక, నిన్ను నీవు పాడు చేసుకొనక, జీవాన్ని ఇవ్వగలిగేవాడు, బలపరచేవాడు, ఉన్నతమైన కార్యాలు చేయగలిగేవాడు, మన జ్ఞానానికి, మన తెలివికి, మన శక్తికి, మన బలమునకు, మన ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుని తట్టుకు తిరుగుదాం. అప్పుడు క్షేమాన్ని అనుభవిస్తాం, నెమ్మదిని అనుభవిస్తాం, ఆయన వాత్సల్యతను పొందుకుంటాం, ఆయన అనుగ్రహించే సకల దీవెనలను
మనం అనుభవించుదాం. ఒకవేళ ఆయనకు దూరంగా ఉంటావా, తప్పక శిక్షణ అనుభవిస్తావు. మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఆసా, యోధావారులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవుని సేవకుడు ఆనాడు ఆసాకు, యోధావారికి వివరిస్తున్నాడు. మీరు యెహోవా పక్షపు వారైతే, మీరు ఆయన తట్టుకు తిరిగితే, మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ పక్షాన ఉంటాడు, మీ తట్టు తిరుగుతాడు. ఒకవేళ మీరు ఆయన్ని విసర్జించి జీవిస్తారా, ఆయన మిమ్మును విసర్జించును. ఆయనచే విసర్జించబడిన వారు బాగుపడిన వారు ఉన్నారా? ఆయనచే విసర్జించబడి తిరిగి లేపబడిన వారు ఉన్నారా? కనుక నీవు ఆయన్ని విసర్జించి విసర్జన పాలవకుండా ఉండాలంటే, నీవు నష్టాన్ని, కీడును, శాపాన్ని అనుభవించే స్థితిలో ఉండకుండా ఉండాలంటే దేవుని తట్టుకు తిరుగు, దేవుని యొద్దకు రా. ఆయనవన్నీ నీవవుతాయి. ఆయన అనుగ్రహించే సకల దీవెనలు నీవు అనుభవిస్తావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు దూరంగా ఉన్నటువంటి మీ ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని. ఈ మాటలు వింటున్న బిడ్డలో ఎంతమంది మీకు దూరంగా ఉన్నారో, ఎంతమంది మీకు వ్యతిరేక స్థితిలో ఉన్నారో, వారందరూ మీ తట్టు తిరిగి జీవాన్ని పొందుకొనటానికి, దీవెనను పొందుకొనటానికి, ఆశీర్వాదాలను అనుభవించేవారుగా ఉండటానికి తగిన సహాయాన్ని దయచేయండి రాజా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారు జరిగిస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారి మార్గాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతి ఉదయింపచేసి మీ దీవెనలతో ఆవరించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.